దాదాపు మీరు అన్నట్టు కూడా ఎర్లీ 90s చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండే. తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండే. ఆనాటి ఓటర్లకి ఇప్పటి ఓటర్లకు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త ఓటర్లు, యువత ఓటర్లు, కొత్త ఎన్రోల్మెంట్స్ చాలా మంది అయినటువంటి పరిస్థితుల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డ్రాట్ ఉన్నదన్నటువంటి మాట వాస్తవం. అంటే దాదాపు ఆ 9 ఏళ్ళు కూడా అసలు ఇంకా ఏమంటారు మరి, అంటే ఆ చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం అని చెప్పాలా, లేకపోతే ఆనాటి తెలుగు ప్రజల దురదృష్టం అని చెప్పాలి. చుట్టవాన వాడే ఎటువంటి పరిస్థితులు లేదు, మొత్తం ఎండిపోవడాలి. దాంతోపాటు ఆనాడు కరెంటు రేట్లు పెరిగినాయని చెప్పేసి ధర్నాలు చేస్తే గుర్రాలతో తొక్కిచ్చి ఎన్కౌంటర్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. సో ఆనాటి ప్రజలు, ఆనాటి ఓటర్లు ఆల్మోస్ట్ కొంచెం మర్చిపోయిన, దాదాపు 20-25 ఏళ్ళ సిచ్యువేషన్ లో మర్చిపోయి ఉంటారు. ఈరోజు కొత్త ఓటర్లు వచ్చిండ్రు. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ తోటి టైప్ ఉండడం వల్ల ఆ మాస్ ఇమేజ్ ఉండొచ్చు, లేదంటే ఆ సినిమాటిక్ ఇమేజ్ ఉండొచ్చు. ఈరోజు లోకేష్ లాంటి యువనేత ఉంటారు. వీళ్ళందరూ కూడా యూత్ను అట్రాక్ట్ చేస్తారన్నటువంటి నమ్మకం మనం ఉండాలి.